కథలో ఇంకో పెద్ద ట్విస్ట్ ఉందర్రా. ఆవిడికి సుమారు నా వయసే ఉంటుంది. కేఆర్ విజయ్ గారు బాలుకేమో నాన్నమ్మ, మహాలక్ష్మికేమో అమ్మమ్మ అవుతుంది. ఓ, పెద్ద ఆవిడ కేఆర్ విజయ్ గారు కూడా ఉన్నారనమాట. మరి వాళ్ళ ఆయన విజయ్ కుమారు. ఆవిడికి ఇంతోటి ఫ్లాష్ బ్యాకు. వాళ్ళ ఆయనతో విడిపోయి కొడుకు కోడల దగ్గర బతుకుతూ ఉంటుందన్నమాట. మరి వాళ్ళ ఆయనతో విడిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఈగో పట్టిన కుందేలర్రా. అసలు కేఆర్ విజయ్ ప్రాబ్లం ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. ఆవిడ బాగా చదువుకుందా? అంతగా చదువులేని ఆయన్ని పెళ్లి చేసుకుందా? వాళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ వచ్చాయా? పిల్లల్ని చదివించడం కోసమని ఆవిడ సిటీకి వచ్చేసిందా? వావ్. మరి ఆ నరేష్ గారు చదువు అయిపోయి దగ్గర 30 ఏళ్ళు అయిపోయి ఉంటుంది కదా. ఇంక ఇప్పటికైనా వాళ్ళు ఆయన దగ్గర తిరిగి వెళ్ళొచ్చు కదా. అసలు ఈ ముసలాళ్ళ సంగతి ఏంటో నాకు అర్థమే కాదు. నువ్వు చెప్పే ముసలి. వావ్. అంటే బాలు అయినా మహాలక్ష్మి అయినా, కేఆర్ విజయ్ అయినా విజయ్ కుమార్ అయినా, ఆ జనరేషన్ అయినా ఈ జనరేషన్ అయినా ఈగో కామన్. సుకుమారు చెప్పకనే చెప్పాడు, ఈగోను వదిలేస్తే ప్రేమలుంటాయి అని. ఏమిటర్రా, అర్థమవుతుందా నేను చెప్పే కదా? సుకుమార్ గారు ఆ మైన్యూట్ థింగ్స్, ఆ ప్రేమలు, ఆ పట్టింపులు, ఆ తగాదాలు అవన్నీ బాగా తీసుంటారు. ఆర్య 2లో మేము చూసాం కదా. డైరెక్టర్ సుకుమార్ని ఏమైనా అందామన్నా అనడానికి ఏముంది అక్కడ? సినిమా అంతా కూడాను చాలా బాగా తీశారు. లూప్ హోల్స్ ఎక్కడ లేవు. పైగా ఖర్చు కూడా ఎక్కువగా పెట్టించలేదు. ఆప్టమిస్టిక్గా, ఎకనామికల్గా, తక్కువ బడ్జెట్తో ఎక్కువ రాబడుల్ని రప్పిస్తున్నటువంటి సినిమా 100% లవ్. అందుకే నేను అంటాను, వావ్. క్రియేటర్లు వేరు, డిజైనర్లు వేరు, డైరెక్టర్లు వేరు. బట్ సుకుమార్, యు ఆర్ అ క్రియేటర్ who has designed the story very well and directed it very, very, very well. So you are a creator come designer come director. Wow. సాధారణంగానే డైరెక్టర్ సుకుమారు హ్యూమన్ రిలేషన్స్ని బాగా డీల్ చేస్తాడా? అందులోనూ ఇందులో బావా మరదళ్ళ రిలేషన్షిప్ని తీసుకున్నాడాయే. ఆ సన్నివేశాలన్నీ కూడాను, ఆ ఎమోషన్స్ అన్నీ కూడాను ఎంత చక్కగా తీశాడని నీకేం తెలిసే ముసలి, నేను మాట్లాడతానుండు. ఇదిగో, నువ్వు ఇలా మధ్య మధ్యలో నా ఫ్లోకి అడ్డం పడ్డావనుకో, నేను కథ చెప్పనంతే. సుకుమార్ హ్యూమన్ రిలేషన్స్ని పెట్టుకునే సినిమాలు తీస్తూ ఉన్నారు. ఆర్య అసలు లవర్ సబ్జెక్ట్ని భలే డీల్ చేశారు. లవర్స్కి ప్రపంచంలో ఉండేటువంటి సమస్త ప్రాబ్లమ్స్ని ఆల్మోస్ట్ టచ్ చేశారా. ఇక ఆర్య 2 వచ్చింది. లవ్ అని మనల్ని భ్రమలో పెట్టి ఫ్రెండ్షిప్ని డీల్ చేశారు. అక్కడ ఫ్రెండ్స్ మధ్యలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చూపించారు. ఇప్పుడు 100% లవ్, బావా మరదల మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్. ఇంకేమేమి ఉన్నాయబ్బా? అన్నదమ్ములు, తోటికోడళ్ళు, వదిన మరదలు, బావమరిది. ఎస్, ఇంకా చాలా ఉన్నాయి. సుకుమార్ కోణంలో నుంచి ఆలోచిస్తే ఇంకా చాలా ఉన్నాయి. వావ్. ఇక మధ్య మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అంటే పాటలు ఎమోషన్స్ని అలా తారాస్థాయికి తీసుకెళ్ళిపోయి పాటలన్నీ బాగున్నాయర్రా. యు ఆర్ రైట్. దుట్టు కావాలన్నాడు, దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు. డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపిమన్నాడు. సినిమాకి వెళ్ళగానే ఏముందిలే అమ్మా, ఇది గీత ఆర్ట్స్ బ్యానరు, అబ్బాయి ఏమో నాగార్జున కొడుకు, అమ్మాయి ఏమో బాంబే నుంచి వచ్చి యాక్ట్ చేసే హీరోయిన్, ఒక కాల్ షీట్ వరకు బావా మరదళ్ళుగా నటించుంటారు అనుకున్నాను. కానీ వీళ్ళ దుంపలు దగ్గర రెండో సీన్ చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. ఎంత బాగా యాక్ట్ చేశారని, బావా మరదళ్ళుగా ఎంత చక్కగా నప్పారో. పైగా నేను కూడా ఆ కథలో అలా మమైకం అయిపోయానమ్మా. ఈ దశాబ్ద కాలంలో ఇంత చక్కటి బావా మరదళ్ళని ఈ కళ్ళతో నేను చూడలేదమ్మా. ఇక నుంచి నాకు బావంటే నాకంటే నాకు కాదులే, తమన్నాకే. బావంటే బాలు, మరదలంటే తమన్నా. అదర్రా. Jerry war a key 8 time I don't care.
పెద్దమ్మా. పెద్దమ్మ క్లైమాక్స్ చెప్పద్దమ్మా, తొందరగా చెప్పు. త్వరగా చెప్పేద్దమ్మా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగండర్రా ఆగండి, సినిమా కథంతా చెప్తాను కానీ ఆ ఆఖరి గుట్టు విప్పకూడదని పోయిన పుష్కరాల్లో తప్పిపోయిన మా ఆయన మీద నేను ఒట్టేసుకున్నానర్రా. ఏయ్ ముసలి, నువ్వు చెప్పనంత మాత్రాన్ని నేను చెప్పకుండా ఉండాలా? క్లైమాక్స్ లో ఏం జరిగిందో నేను చెప్తాను. వడవా కొడతావా? నువ్వు చెప్తావా? నేను చెప్పను, వేరే వాళ్ళని చెప్పనివ్వను అని ఒట్టేసుకున్నానర్రా. ఎక్కువ అవుతుంది. కళ్ళు పోతాయి. కళ్ళు పోతాయి అన్నావు కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను. అసలే సగం పోయింది. కాబట్టి భావామరదలే పెళ్లి చేసుకున్నారో వాళ్ళు వేరే పెళ్లి చేసుకున్నారో మీరే సినిమా చూసుకొని తేల్చుకోవాలర్రా. నువ్వెప్పుడు ఇంతే. ఈసారి పిలు, కథ చెప్తానని వాటర్ ప్యాక్తో ఒకటి పీకుతావు, మొత్తం చెప్పవు, మళ్ళీ వెళ్ళి చూడమంటావు. కథలో ట్విస్టులని, సీక్రెట్లని, క్లైమాక్స్లని పెద్దమ్మ ప్రాణం పోయినా రివీల్ చేయదు. పెద్ద బడాయి. ఇంకోసారి పిలువు, నీ సంగతి చెప్తాను. క్లైమాక్స్ చెప్పకుండా వదిలేస్తావా? కాన్సెప్ట్ కొత్తది కాబట్టి నేను ఎక్కువగా నోరు చేసుకోలేకపోయాను. ఈ ముసలిది కూడా ఎక్కువగా రెచ్చిపోతుంది. నెక్స్ట్ వీక్కి నేను తగ్గిస్తానుగా, చూస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. పెద్దమ్మ చెప్పే మరో కథతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. బై బాయ్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్.